Hey, Jenny Devil. Think of the devil and the devil appears. You know, just ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, బట్ నువ్వే ఫోన్ చేసావు. 10:30కి ల్యాండ్ అయ్యావు, 11కి కార్ ఎక్కావు, 11:30కి కార్ తీసుకుని సింగిల్ గా వెళ్ళిపోయావు. పోన్లే, ఇప్పటికైనా నేను గుర్తొచ్చినందుకు థ్యాంక్స్. Hey, are you spying on me? Yeah, of course. డెవిల్ ని కదా, అన్ని తెలిసిపోతాయి. So, how was India? ఇంటర్నెట్లో చూసినంత అందంగా ఏం లేదు, బట్ ఇట్స్ గుడ్. అండ్ యు నో, ఇక్కడ మనం అనుకున్నంత హాట్గా కూడా లేదు తెలుసా. కార్లో ఏసీ ఆపు, అప్పుడు హీట్ తెలుస్తుంది. స్మార్ట్ గర్ల్. స్వీట్ కూడా. Of course. You're my sweet and smart devil. I'm missing you, Ra. పోనీ నువ్వు వచ్చే. వస్తాను గానీ సడన్ గా దిగుతా. నువ్వు అక్కడేమైనా వెదర్ వేషాలు వేస్తే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి కదా. Jenny, I'll call you back. Bye. Bye. ఓయ్, రోడ్డు మధ్యలో అలా సడన్ బ్రేక్ వేసేస్తే ఎలా? నువ్వు బ్రేక్ వేస్తావని నేనేమైనా కలగంటానా? వెనక ముందు అసలు చూసుకోనక్కర్లేదా? ఆ కంత్రి నవ్వేంటి? అయినా ఏమైంది? ఏం కాలేదు. అయితే ఏంటి? ఊరి కొత్త, ఇక్కడ ఇవన్నీ మామూలే. రోజుకి ఇలాంటివి 100 అవుతాయి. హైదరాబాద్ లో సొట్టలు గీతలు లేని కార్లే ఉండవు తెలుసా? ఏంటి చూస్తున్నావు? బయలుదేరు బాసు. తెలుగు రాదా? హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం. Look, I don't have time for all this, okay? Give me your business card. ఇంగ్లీష్ కార్డ్ అన్నమాట. చెప్తా. నో ఇంగ్లీష్. ఐ నో ఇంగ్లీష్. Business card. బిజినెస్? నో బిజినెస్, నో కార్డ్. Okay, mobile number? మొబైల్? నో మొబైల్, నో నంబర్, నో మొబైల్. గోపి? నేనే హారికని. నువ్వా? ఎక్కడున్నావే? ఈరోజు గోపి బర్త్డే కదా, కేకు గిఫ్ట్ కొనుక్కుని రూమ్ కి వెళ్తున్నా. ఏంటి విషయం? గోపి రూమ్ కా? రాత్రికి గోపినే మన రూమ్ కి వస్తా అన్నాడు. అయితే నేను రూమ్ కి రావద్దా? అంత లేదు. పోన్లే, సెకండ్ షో చూసి లేట్ గా వస్తా. ఎంజాయ్ మరి. చంపుతా. నోర్మై. మీ ఇద్దరి మధ్య నేనెందుకులే. ఏంటి? ఏ, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే. ఏ, ఏంటిది? అరే, ఏం చేస్తున్నావు? Now I have your cell phone number and I have your beautiful picture too. So I'll call you with the bill, okay? Good day. ఇదిగో నా కార్డ్. నా పిక్ డిలీట్ చేయి. ఏ, నా ఫోటో తీసేసేయ్. హలో, తొక్క తీస్తా. గుట్టంగాడు. గోపి, గుడ్ మార్నింగ్ మేడం. ఐఎమ్ గిరి ఫ్రమ్ గ్రేట్ మెడికల్ సొల్యూషన్స్. మేము ఒక హెల్త్ కార్డ్ ప్రమోట్ చేస్తున్నాం మేడం. మా కార్డ్ తీసుకుంటే మీకు మలేరియా, టైఫాయిడ్, ఫ్లూ లాంటి ప్రాబ్లమ్స్ వస్తే 30% డిస్కౌంట్ వస్తుంది. అయినా ఇంత పొద్దున్నే ఈ గొడవ ఏంటి? మెంట్లా? మేడం ఇప్పుడు 10:30 అయింది మేడం. 10:30? అచ్చచ్చో. హారిక, హారిక, దున్ను పోతాం. లోపల ఏం చేస్తున్నావే? ఏం చేస్తాను? సింగిల్ గా స్నానం చేస్తాను. ఏమైనా చేసుకో, తొందరగా చేసుకుంట్రా. అసలే ఈరోజు త్వరగా రమ్మని చెప్పాడు రాజీవ్. రాజీవ్ ఫోన్. త్వరగా రా. ఇదిగో తీసుకో. బా ఏంటే? బాగుందే. రాత్రంతా ఆ గోపిగాడి కోసం వెయిట్ చేసావు, ఇప్పుడు లేట్గా లేచి లేట్ అయిందని గోల చేస్తున్నావు.
ఆ స్టూపిడ్ గాడేమో నీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. నన్నేమైనా అను, గోపినేమైనా అంటే చంపుతా. ఆ? ఆ చచ్చినోడి కోసం నన్నే చంపేస్తావా? పక్కా. నీ కర్మ. Mr. Rajiv, సార్ where is she? ఫోన్ ఎత్తడం లేదు సార్, అందువే అనుకుంటా. ఐ విల్ ట్రై సార్. నీ ఫోనే ఆ రాజీవ్ గాడేనా? కాదు, ఏదో అన్నో నెంబర్. అయితే గోపి అయి ఉంటాడు. లిఫ్ట్ చేసావా లేదా? నాగుంది ఎందుకే ఇవ్వే. గోపి ఐఎమ్ గిరి ఫ్రమ్ గ్రేట్ మెడికల్ సొల్యూషన్స్ మేడం. మేము ఒక హెల్త్ కార్డ్ ప్రమోట్ చేస్తున్నాం. నాకు మీ ఫోన్ కట్ అయింది మేడం. మళ్ళీ కార్డు అని అంటే ఆధార్ కార్డు తీసుకోవడానికి కూడా నీ ఆధారాలు దొరకవు. ఫోన్ పెట్టు. మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి మేడం. స్విచ్ ఆఫ్ చేసేస్తాను. స్విచ్ ఆఫ్ చేసిందేంటి? వీడు నన్ను స్విచ్ ఆఫ్ చేసేలా ఉన్నాడు. Mr. Rajiv, సార్ where is she? అమెరికా హాయ్ మహి. హాయ్. మహి, నీకోసం కొత్త బాస్ వెయిటింగ్ అక్కడ. బాస్ ఎలా ఉన్నాడు? కత్తిలా ఉన్నాడు. పెళ్లి కూడా అవ్వలేదంట. నీ మొహం సరదాగా ఉన్నాడా సీరియస్ గా ఉన్నాడా? సింపుల్ గా ఉన్నాడు. ఏ మహి, రాత్రి గోపి బర్త్డే పార్టీలో ఫుల్ ఎంజాయా? కళ్ళు చూస్తే తెలియట్లేదు. రాత్రంతా నో స్లీపు. అంత లేదు, వాడు రాలేదు. అయ్యో పాపం, అదేంటి? నేను ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ బర్త్డే పార్టీకి అరేంజ్మెంట్స్ చేసావు, రాలేదా? రాకపోవడం కాదు, రాలేకపోయాడు. ఆఫీస్ వర్క్. నాకు డౌటే, సార్ ఏదో బైపాస్లో వెళ్ళినట్టున్నారు. నాకు కూడా. రేయ్, గోపినేమైనా అంటే చంపేస్తాను. సారీ. బాస్ ఈస్ వెయిటింగ్, కమ్ ఫాస్ట్. సారీ రాజీవ్, యాక్చువల్లీ సార్, మహి, మహాలక్ష్మి. మహి, దీస్ ఆర్ ఎండి కృష్ణమోహన్ ఫ్రమ్ యుఎస్. హలో సార్. Hi. So you come to work at 11:30. Actually, I got up early, sir. But there was a traffic jam in the room, sir. What a problem with the road, sir. And no. What I mean to say is, అలా చూస్తాడేంటి? వీడేదో తేడాగా ఉన్నాడు. టెన్షన్ ఎందుకు? వీడు ఇంగ్లీష్ గాడు, తెలుగు రాదు. నాకు తెలుగు వచ్చు. He knows 8 languages. Mr. Rajiv, సార్, నేను తనతో మాట్లాడాలి. జాగ్రత్త. మనం తెలుగులో మాట్లాడుకుందాం. I know English, sir. అయినా సరే మనం తెలుగులోనే మాట్లాడుకుందాం, ఓకే? Okay, sir. ఈ రోజు నుంచి నువ్వు నాకు అటాచ్ అవుతున్నావు. అండ్ వన్ మోర్ థింగ్, ఆఫీస్కి లేట్గా వస్తే నాకు అస్సలు నచ్చదు. ఆఫీస్ టైంలో నో పర్సనల్ ఇష్యూస్ అండ్ నో అన్నెసరీ ఫోన్ కాల్స్. యు గాట్ ఇట్? Gopi? Sorry, sir. లెట్ మీ టెల్ యూ సంథింగ్. తప్పు చేస్తే సారీ చెప్పడం ఇట్స్ గుడ్, కానీ మళ్ళీ సారీ చెప్పేలా తప్పు చేయడం ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్. Sorry, sir. Sorry. సరే, sir. This is for you. You know what it is? My car damage bill. Clear it soon. బిల్ ఇస్తాడా? వాడేమైనా బిల్ గేట్స్ అనుకుంటున్నాడా? కొట్టంగాడు. నాలాంటి అందమైన అమ్మాయికి ఎవడైనా కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తాడు, లేకపోతే కాంప్లిమెంట్ ఇస్తాడు. రిపేర్ బిల్ ఇచ్చాడు. ఆఫీస్ టైంలో నో పర్సనల్ ఇష్యూస్, నో ఫోన్ కాల్స్ కూడా అంట. మరి కార్ బిల్ కూడా పర్సనల్ ఇష్యూనే కదా. ఆఫీస్ టైంలో ఎలా ఇస్తాడు? వాడి కురు నా కురులా? వాడు బాస్ కాదు, యాస్. వాడిని చూస్తే నాకేదో డౌట్ గా ఉంది. నా కోసం వాడేదో మ్యాప్ గీస్తున్నాడు అవును అనిపిస్తుంది. మరి, నువ్వు పెద్ద ఐశ్వర్యవని. వీడొకడు. రాజీవ్, ఏంటి ఇంకా స్టార్ట్ అవ్వలేదా? పార్టీకి టైం అవుతుంది మహి. రెడీ అవ్వక్కర్లేదా? ఇలాగే వచ్చేయమంటావా ఏంటి? వద్దులే, మామూలు డ్రెస్ లో మాత్రం రా. ఇదొక్కటి దీని ఇష్టాన్ని కట్ చేస్తుంది. నేనే డ్రెస్ వేసుకోవాలో కూడా వాడే డిసైడ్ చేస్తాడా? వాడి గుడ్లు పికి గులాబ్ జామ్ చేసుకుని తినాలి. వాడి కిడ్నీల్ని కిచిడి చేసుకుని తినాలి.
వాడి కాలు చేతులు కైమా చేసుకుని తినాలి. మిగతా పాటలన్నా వదిలేవే, డైజెషన్ అవ్వదేమో. Mr. Rajiv, సార్ where is she? అందువే అనుకుంటా సార్. దీనికోసం వచ్చినట్టున్నాడు వీడు అయ్యా అమెరికా. So, how's everyone? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ సార్. హాయ్ రాజీవ్. వాట్ ఇస్ దిస్? బాస్ మండిపోతున్నాడు అక్కడ. ఇదేమైనా పొట్టునురా? ట్రాఫిక్ లో రావద్దా? సర్దా సారీ సార్, లేట్ అయింది. నీది విలేజా? ఏ? కాక్టైల్ పార్టీకి ఇంత క్లాస్గా వస్తే డౌట్ వచ్చింది. గుడ్ ఈవినింగ్. Hi, Mr. Raghuram. హలో సార్. Hi, Sohal. How are you? ఫైన్ సార్. ఈజ్ మిస్టర్ చంద్రశేఖర్, మనం కొనబోయే అసిరప్ప ఇండస్ట్రీస్ ఎండి. Oh, By all means, anyone is welcome. చుచ్చో, ఏంటిది? పెన్ ఇవ్వాలి అంటే చేతికి ఇవ్వాలి. అది పెన్ కాదు, స్పై క్యామ్. వాట్? యా, నువ్వు ఎలా మేనేజ్ చేస్తావో నాకు తెలియదు, బట్ ఆ బ్లూ షర్ట్ ఏం మాట్లాడుతున్నాడో మొత్తం ఇందులో రికార్డ్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. నేనేమన్నా జేమ్స్ బాండ్నా? కనీసం టీవీ రిపోర్టర్ని కూడా కాదు, నావల కాదు. ఇట్స్ అన్ ఆర్డర్. అయినా మనం ఎందుకు కదా ఫాలో అవ్వాల్సింది? ఆ బ్లూ షర్ట్ ఎందుకు ఫాలో అవ్వాలి? Do what I say. Mr. Rajiv, సార్ let's go. ఇట్స్ అన్ ఆర్డర్. డూ వాట్ ఐ సే. కొట్టంగాడు. Cheers. వీళ్ళు మాత్రం ముందు కొడతారు నాకే. ఛీ. Come on. థ్యాంక్స్. నీ కర్మ, వీడిని ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇదేంటిది నాకు ఆఫర్ ఇచ్చేస్తుంది? ఏం చేద్దాం? ఫాలో అయిపోదామా? వీడేంటి నాకు ఆఫిస్తున్నాడు? నన్నే చూస్తున్నాడు దొంగ. లేడీస్ పర్లేదులే, మన జెంటిల్మెన్ కదా, ప్రొసీడ్ అయిపోదాం. లోపల కదా ఉంది, వెనకుండా తగిలింది చేతులు. గుడ్ జాబ్. ఏం గుడ్డో, దొరికిపోతానేమోనని గుండె దడదడ కొట్టుకుంది తెలుసా? I know. ఇంత చేశాను కదా, ఆ విల్లు వదిలేచ్చు కదా. Sorry. అది పర్సనల్, ఇది ప్రొఫెషనల్. గుపి అచ్చో కట్ అయింది. బాయ్ ఫ్రెండా? యా. వాడు నేను చీట్ చేస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, వాడే నన్ను మీలాగా బిల్లు కట్టమండు మహారాణిలాగా చూసుకుంటాడు. ఆ కంత్రి నవ్వెందుకు? నేను రిజర్వ్లో పెట్టి ఇంకెవరినో వర్కౌట్ చేస్తున్నాడు. అది మీలాంటి ఫ్లర్ట్స్ చేస్తారు, మాది ట్రూ లవ్. ట్రూ లవ్ అంటే? అది తెలియాలంటే మనసు ఉండాలి. ఇంట్రెస్టింగ్. మనసు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ. అది హార్ట్ కదా, మనసుతో ఆలోచిస్తాం కదా, మరి హార్ట్ ఆలోచించదే. అయితే ఇక్కడ ఉంటుంది. అది బ్రెయిన్. యు నో వాట్, హార్ట్ బ్రెయిన్ హార్డ్వేర్. అవి పనిచేయడం మానేస్తే మనిషి చచ్చిపోతాడు. మనసు సాఫ్ట్వేర్. అది పనిచేయడం మొదలు పెడితే రోజు చేస్తూనే ఉంటాడు. రోజుకొకళ్ళతో డేటింగ్ చేసే మీలాంటి యూజ్ అండ్ త్రోగాళ్ళకి మనసు గురించి అర్థం కాదు. నా గోపి అసలు మీలా కాదు. నాతో తప్ప ఇంకే అమ్మాయితో మాట్లాడను కూడా మాట్లాడ్డు. హే స్టాప్. What happened?
గోపి గోపి ఏంటిది? ఎవరిది? గోపి హూషి అసలు నువ్వెవరితివే? నా గోపితో నీకేంటి పని? ఎక్స్క్యూజ్ మీ హిస్ మైండ్. ఒక్కటిచ్చానంటే పుచ్చి పచ్చడైపోద్ది. మహి స్టాప్ ఇట్ మహి. ఏంటి గోపి ఇదంతా? హ? నీ వల్లే. ఎస్, ఇదంతా నీ వల్లే మహి. నేనేం చేశానురా? నీకేం తక్కువ చేశాను? అసలు నువ్వేం చేసావు? లవ్ అంటావు, తొక్కలో లవ్. ఒక ఔటింగ్ ఉండదు, ఒక డేటింగ్ ఉండదు, ఒక రొమాన్స్ ఉండదు, అసలు థ్రిల్లే ఉండదు. ఛే! అని ముద్దడిగితే 3 ముళ్ళు పడాలి అంటావు. శీలం పోయినంత సీన్ క్రియేట్ చేస్తావు. నువ్వు మీ అమ్మమ్మకి చెల్లెలుగా పుట్టాల్సిన దానివి, కానీ బై మిస్టేక్ మీ అమ్మకి కూతురుగా పుట్టేశావు. నీకు ముద్దే కదా కావాలి, అంతేగా? దా నాతో రా. కానీ ఇలా చేయడం తప్పు. స్టాప్ ఇట్ మహి, స్టాప్ ఇట్. అబ్బాయిలకు అమ్మాయిల్ని చూస్తేనే బాడీలో కెమికల్ రియాక్షన్ మొదలవుతుంది. ఆ బయోకెమికల్ రియాక్షన్ని బూతోని నీతులు చెప్పే నువ్వు నాకు అక్కర్లేదు మహి. నువ్వలా మాట్లాడుతురా, నాకేడుపు వస్తుంది. ఏడు, హ్యాపీగా ఏడు మహి. లైఫ్ ఎంజాయ్ చేయడం తెలియని నీలాంటి వాళ్ళకి ఏడుపే మిగులుతుంది. ఇదంతా అనవసరం, క్లియర్గా చెప్తున్నాను. నువ్వు టైప్ మిషన్ టైప్ అమ్మాయివి, కానీ నాకు ఐప్యాడ్, ల్యాప్టాప్, ఐఫోన్ లాంటి అమ్మాయిలు కావాలి. అసలు నేను ఎందుకు లవ్ చేయాలి? యువర్ సచ్ అ వేస్ట్. యా మహి, యువర్ సచ్ అ వేస్ట్, సీరియస్లీ. అండ్ డోంట్ డిస్టర్బ్ అస్. సారీ హనీ, కమ్ ఆన్, విల్ గో ఫర్ అనదర్ ప్లేస్. ఓకే? దాని గురించి నువ్వు పట్టించుకోకు. మహి, వెళ్దామా? Mahi, just 1 minute. I understand your pain. నీ లైఫ్లో ఈ నైట్ లేకపోతే బాగుండేది. He's a cheat. Forget him. అదంత ఈజీ కాదు. Yeah. లైఫ్లో ఏది ఈజీ కాదు, ఏది ఇంపాసిబుల్ కూడా కాదు. మాహి, లవ్ ఇస్ ఎ గేమ్. నువ్వు ఆ గేమ్ రూల్స్ తెలియకుండా ఆడావు, అందుకే ఓడిపోయావు. ఐమ్ సారీ టు సే, బట్ వాడు చెప్పిన దాంట్లో ఒక్కటి మాత్రం కరెక్ట్. నేను టైప్ మెషిన్ లాంటి దాన్ని, అదే కదా? కాదు, నువ్వు 486 పాత కంప్యూటర్లో ఉన్నావు. ఇది i7 టైమ్. యూ నీడ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. కరెక్ట్, నేను 486 నే. వాడిని మనస్ఫూర్తిగా ప్రేమించాను కదా, అందుకే నేను 486 నే. ప్రతి క్షణం వాడి గురించి ఆలోచిస్తూ వాడి హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ అనుకున్నాను కదా. నేను 486 నే. వాడి జాబ్ పోతే నా దగ్గర ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వకూడదని పార్ట్ టైం జాబ్ చేసి మరి వాడికి పాకెట్ మనీ ఇచ్చాను కదా. నేను 486 నే. ఎవరి ఫోన్ రింగ్ అయినా నా ఫోనే అనుకుంటూ, నా ఫోన్ రింగ్ అయితే వాడి ఫోనే అనుకుంటూ పిచ్చి దాంట్లో ఎదురు చూశాను కదా. నేను 486 నే. లవ్ ఇస్ ఎ గేమ్ అని మీరు అంటున్నారు, లవ్ ఇస్ లైఫ్ అని నేను అంటున్నాను. సో నేను 486 పాత కంప్యూటర్ నే. నువ్వు మీ అమ్మమ్మకు చెల్లెలుగా పుట్టాల్సిన దానివి, కానీ బై మిస్టేక్ మీ అమ్మ కూతురుగా పుట్టేశావు. లవ్ ఇస్ ఎ గేమ్. నువ్వు ఆ గేమ్ రూల్స్ తెలియకుండా ఆడావు, అందుకే ఓడిపోయావు.
లైఫ్ని ఎంజాయ్ చేయడం తెలియని నీలాంటి వాళ్ళకి చివరికి ఏడిపే మిగులుతుంది. He's a cheat. Forget him. నువ్వు టైప్ మిషన్ టైప్ అమ్మాయివి, నాకు టాబ్లెట్స్, ల్యాప్టాప్, ఐఫోన్ లాంటి అమ్మాయిలు కావాలి. వేస్ట్ గెట్ లాస్ట్. Mahi, నువ్వు 46 పాత కంప్యూటర్లా ఉన్నావు. You need to grow up. టైప్ మిషన్ లాంటి అమ్మాయి గెట్ లాస్ట్. 46 పాత కంప్యూటర్లా ఉన్నావు. టైప్ మిషన్ లాంటి అమ్మాయి You need to grow up. Get lost. నువ్వు 46 పాత కంప్యూటర్లా ఉన్నావు. 46 పాత కంప్యూటర్లా ఉన్నావు. You need to grow up. You need to grow up. Yeah, coming. హాయ్ ఏంటి ఇలా వచ్చావు? ఎలా ఉన్నావని అడుగుతారనుకున్నాను. ఎలా ఉన్నావు? ఫీలింగ్ బెటర్. గుడ్. ఏంటి ఇలా వచ్చావు? కొంచెం మాట్లాడాలి. ఆఫీస్లో కలుస్తాం కదా. ఆఫీస్ టైంలో నో పర్సనల్ ఇష్యూస్. మా బాస్ చెప్పారు. ఓకే, కమ్ ఇన్. రాత్రంతా ఆలోచించాను. నేను అప్డేట్ అవుదాం అనుకుంటున్నాను. నాకు హెల్ప్ చేస్తారా? ఆ కంట్రీ నవ్వెందుకు? 46ని అప్డేట్ చేయడం జస్ట్ ఇంపాసిబుల్. లైఫ్లో ఇది ఈజీ కాదు, అలాగని ఏది ఇంపాసిబుల్ కాదు. ఈ మాట కూడా మా బాసే చెప్పారు. ఓకే, 486లో నీళ్లు పడి క్రాష్ అయిపోయింది. ఇప్పుడు పెంటిఎంగా అప్డేట్ చేయండి. ఓకే, నన్ను ఎలా డెవలప్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. బాయ్. హే, 1 సెకండ్. హే మాహి, లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. వెళ్ళేదారి టఫ్గా ఉంటే టఫ్గా ఉన్న వాళ్ళే ముందుకు వెళ్తారు. యు నో దట్? నేను చాలా టఫ్. గుడ్. నిజం చెప్పు, వాడికి రోజు ఫస్ట్ నువ్వే ఫోన్ చేసి విష్ చేసేదానివి కదా? అవును. గుడ్. కలవాలంటే నువ్వే ముందు వెళ్ళి వెయిట్ చేసేదానివి కదా? అవును. మీకెలా తెలుసు? చెప్పాను కదా, లవ్ ఇస్ ఎ గేమ్. ఇద్దరు ఎమోషన్స్ మధ్య నడిచే ఒక గేమ్. ఈ గేమ్లో ముందు ఎవరి ఫీలింగ్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారో రెండో వాళ్ళ చుట్టూ వాళ్ళు కుక్కలా తిరుగుతారు. మాహి, నువ్వు ఎందుకలా బిహేవ్ చేసేదానివో తెలుసా? నాది ట్రూ లవ్ కాబట్టి కాదు, వాడెక్కడ దూరం అయిపోతాడన్న ఇన్సెక్యూరిటీ కాబట్టి. మాహి, నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోనప్పుడు ఎవరు నీకు రెస్పెక్ట్ ఇవ్వరు. ఎప్పటికీ లూజర్గానే మిగిలిపోతావు. ఓయ్, హెల్ప్ అడిగాను కదా అని ఇన్సల్ట్ చేయొద్దు. యునో, హై స్కూల్లోనే నాకు 4 లవ్ లెటర్స్ వచ్చాయి. కాలేజ్లో నాకోసం 2 బుర్ర పగలు కొట్టుకున్నారు. హైదరాబాద్ వచ్చాక నాకోసం ఒకరు సూసైడ్ కూడా అటెంప్ట్ చేసుకున్నాడు. ఇంకొకడైతే ఇప్పటికీ నా వెంట పడుతున్నాడు తెలుసా? నేను కావాలనుకుంటే ఎవరినైనా పడేయగలను. ఓకే, నన్ను పడే. ఏంటి? నన్ను నీ వెంట పడేలా చేయి, అప్పుడు నువ్వే గ్రేట్ అని ఒప్పుకుంటాను. గుడ్ మార్నింగ్. ఏంటి ఈరోజు అమ్మమ్మలా రెడీ అయ్యి వచ్చావు? ఓకే, ఆన్ అ సీరియస్ నోట్, లెట్స్ స్టార్ట్ అవర్ మీటింగ్.
ఎస్ట్రపా ఇండస్ట్రీస్ని కొనడానికి ఎలాంటి స్ట్రాటజీస్ బాగుంటాయో ఒక్కొక్కళ్ళు వాళ్ళ ప్రెజెంటేషన్స్ ఇస్తారు. ఎవరి ప్రెజెంటేషన్ బాగుంటుందో వాళ్ళే అసైన్మెంట్ లీడ్ చేస్తారు. మిస్టర్ జితేంద్ర, సార్. లెట్స్ స్టార్ట్ విత్ యు బడీ. యా షూర్. వెల్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మీ అందరికీ తెలుసు, కంపెనీ అకౌంట్స్ విషయంలో కానీ అమాల్గమేషన్స్ అండ్ మర్జర్స్ విషయంలో కానీ నాకు 14 years ఎక్స్పీరియన్స్ ఉంది. నా అనాలిసిస్ ప్రకారం మనం ఈ కంపెనీ కొనకూడదు. షాక్ అయ్యారు కదా? ఐ విల్ జస్టిఫై ఇట్. వాచ్. This is my plan of action. Thank you. Once again, good morning. Well, నా ఉద్దేశంలో మనం ఆ కంపెనీకి 70 crores బిడ్ చేయొచ్చు. Let me explain. That's it. Am I clear? Any doubts? గుడ్. ఈ అసైన్మెంట్ మిస్ మహియ లీడ్ చేస్తుంది. Thank you. కంగ్రాట్స్. Thanks. 70 crores కోట్ చేయాలని ఎలా గెస్ చేసావు? లిప్ రీడింగ్ మీకే కాదు, నాకు తెలుసు. చంద్రశేఖర్ని కాదని ఆ బ్లూ డ్రెస్ని ఫాలో అమ్మనప్పుడే అర్థమైంది వాడే ఇంపార్టెంట్ అని. సో నేను అప్డేట్ అయ్యానని ఒప్పుకుంటున్నారా? సారీ జిత్తు. అచ్చచ్చు, ఫీల్ అయినట్టున్నాడు. జిత్తుకు సారీ ఎందుకు చెప్పావు? వాడు నాకంటే సీనియర్, ఎక్కువ ప్రాజెక్ట్స్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ వాడికి కాకుండా నాకొచ్చింది కదా, ఫీల్ అయినట్టున్నాడు. నువ్వు లవ్లో ఫెయిల్ అవడానికి ఇది కూడా ఒక రీజన్. హ? యా, నువ్వు ఎదుటి వాళ్ళ మీద కావాల్సిన దానికన్నా ఎక్కువ జాలి చూపిస్తావు. గెలిచిన వాళ్ళని చూసి జెలస్ ఫీల్ అయితే నీలో గెలవాలని కసి పెరుగుతుంది. ఓడిపోయిన వాడిని చూసి జాలి పడితే నువ్వు ఓడిపోతావు. ఎస్, నువ్వు అప్డేట్ అయ్యావు, ప్రొఫెషనల్గా, పర్సనల్గా కాదు. Mahi, watch out! Dude, what the hell? Are you crazy? కళ్ళు ఎక్కడ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావు? ఊరుక బాసు, ఇంత బ్యూటిఫుల్ మోడర్న్ సెక్సీ ఫిగర్ ఎదురుగా ఉంటే ఎక్కడ పెట్టుకుంటాం బాసు కళ్ళు? మిస్టర్, మైండ్ యువర్ లాంగ్వేజ్. 1 minute క్రిష్. ఏమన్నా బాసు? మళ్ళీ అను. అంటే అది ఏదో అలా ఫ్లోలో వచ్చేసింది. సారీ. సారీ ఎందుకు? నువ్వు కమెంట్ చేయలేదు, కాంప్లిమెంట్ ఇచ్చావు. నేను బ్యూటిఫుల్ గా, మోడర్న్ గా, సెక్సీగా ఉన్నానా? మామూలుగా కాదు, బొడ్డోళ్ళ నుండి బుడ్డగడ దాకా పిచ్చెక్కించేటట్టున్నావు. థ్యాంక్స్. ఇక బయలుదేరు. అదేంటి? నీ సీన్ అయిపోయింది, ఇక బయలుదేరు బాసు. అది కాదు, తొక్క తీస్తా. వెళ్ళు వెళ్ళు. దీని ఫిగర్ సూపర్ గానీ క్యారెక్టర్ కన్ఫ్యూజ్ గా ఉంది. చూసావా, నీకు తప్ప మొత్తం అందరికి నేను అప్డేట్ అయ్యానని అర్థం అవుతోంది. నీకెందుకు ఇంత డెస్పరేషన్? నాకు డెస్పరేషన్ కాదు, నీకే ఈగో. ఇదే సీన్ లో గోపి ఉంటేనా నా మాతో ఎత్తుకుని గిరిగిరా తిప్పేసేవాడు తెలుసా? అరే గోపి,
వీడు చేశాడేంటి? హలో మహి నీకు కాల్ చేశానా? బై మిస్టేక్ చేశాను, సారీ. ఓయ్ ఏయ్ కుట్టంగాడు. అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావేంటి? అక్కడ ఆటోలు దొరకవు, బస్సులు రావు. మీ అమెరికాలో అమ్మాయిల్ని ఇలాగే వదిలేస్తారా? అక్కడ ఓకేమో, ఇక్కడ చాలా రిస్క్. ఇండియాలో గంటకో రేపు అవుతుంది తెలుసా? షట్ అప్, Huh? జస్ట్ షట్ అప్. ఇది ఆఫీస్ టైం. ఆఫీస్ టైంలో పర్సనల్ ఇష్యూస్ మాట్లాడకూడదని మేనేజ్ లేదా? ప్రపోజల్ ఫైల్ ఏమైంది? రెడీ అయిందా? అవుతుంది. ఎప్పటికీ అవుతూనే ఉంటుందా? ఎప్పటికైనా అవుతుందా? అసైన్మెంట్స్ లీడ్ చేస్తే చాలు, సక్సెస్ చేయాలి. వర్క్లో లేజినెస్ నేను టాలరేట్ చేయను. వెంటనే ఫైల్ రెడీ చేయి. యూ కెన్ గో. ఏం చూస్తున్నావు? వెళ్ళు. ఇప్పుడు ఎలా ఉంటాడో వీడికే తెలీదు. రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయినందుకు నేను కదా తిట్టాలి, వీడు తిడతాడేంటి? కుట్టంగాడు. టీ తాగుతారా మేడం? వద్దు. పోనీ కాఫీ తాగుతారా మేడం? వద్దురా. మరి ఏం తీసుకుంటారు నీ మేడం? రక్తం తాగుతాను పో. సారీ. ఏం చేస్తున్నారు? పని చూసుకోండి. హలో. ఏ మహి, నేనే అమ్మని మాట్లాడుతున్నా. అమ్మా చెప్పు. నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. శ్యామలాంటి లేరు, అదే మన ప్రెసిడెంట్ గారి కోడలు. అవును, ఏమైంది? చెప్పేది పూర్తిగా వినవే. ఆవిడకేం కాలేదు. ఆవిడ నీకో సంబంధం తెచ్చింది. అదేంటంటే నాకిప్పుడు పెళ్లి చేయమని నిన్ను అడిగానా? నువ్వు అడగవే. ఊళ్ళో ఉన్న వాళ్ళంతా మమ్మల్ని అడుగుతున్నారు, మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయరాండి అని. చెప్పలేక చస్తున్నావు. నేనిప్పుడు పెళ్లి చేసుకునే మూడ్లో లేను. మూడొచ్చిందని పెళ్లి చేసుకోరమ్మా, ఈడొచ్చిందని పెళ్లి చేసుకుంటారు. నోరు మూసుకుని నేను చెప్పినట్టు విను. అబ్బాయిది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్స్ అట, కోట్లల్లో సంపాదిస్తున్నాడట. సాయంత్రం నేను కలవాలనుకుంటున్నాడు, వెళ్ళి కలు. నాన్నకోసారి ఫోన్ ఇవ్వు. మీ నాన్న చెప్తేనే నేను నీకు ఫోన్ చేశాను. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. ఏ అమ్మా, ఉంటా. ఎలా ఉన్నావు మహి? బాగున్నాను ఆంటీ. ఆంటీ ఏంటి అసహ్యంగా? ఏదో పెళ్ళైపోయి పిల్లల్ని కనేశాను కాబట్టి కాస్త షేప్ అవుట్ అయ్యానంతే. శ్యామల అని పిలు, లేకపోతే శ్యామలక్క అని పిలు. ఏంటి పెళ్లి చేసుకోనన్నావంట? లవ్వా? అదేం లేదు. గూగుల్లో పెట్టచ్చు షేర్స్. హాయ్ ఆంటీ. వీడే నా పెళ్లి కొడుకు. హాయ్ వదిన, లేట్ అయినా? లేదు, నీకు చాలా తొందరగా ఉన్నట్టుంది. చిచ్చి, అలా ఏం లేదు వదిన. మహి, రిషి. హాయ్, ఐమ్ రిషి. హాయ్. మీ ఫోటో చూసాను, నాకు బాగా నచ్చింది. నచ్చడం కాదు, పిచ్చెక్కిపోయాడు. రైట్, మా పేరెంట్స్ కి చూపించాను. వాళ్ళకి పిచ్చ పిచ్చగా నచ్చేసావు కదా రిషి? మీ పేరెంట్స్ తో మాట్లాడాం. నేను మాట్లాడాను, వాళ్ళకి ఓకే. నువ్వు కూడా ఓకే అంటే మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఏంటి? నువ్వే చూసుకో ఆంటీ. నా గురించి చెప్పాలంటే మహి, నీ గురించి అంతా చెప్పేసాను. నేను చెప్పుకుంటాను వదిన, ప్లీజ్. ఓ ఓకే, థ్యాంక్స్ వదిన. ఐఎమ్ బేసికలీ నాది రియల్ మన ఎస్టేట్ స్టేట్ లోనే కాదు, మొత్తం 4 స్టేట్లలో రియల్ ఎస్టేట్, కోట్లలో వ్యాపారం. నాకు బంజారాస్ లో పెద్ద ఫ్లాట్ దాని వాల్యూ ఎంత ఉందనుకుంటున్నా? 2 కోట్ల పైనే ఉంటుంది తెలుసా? నాకు మాదాపూర్ లో ఒక ఫ్లాట్ 60-70 లక్షలు ఉంటుంది కదా రిషి? ఎస్. నాకు బెంజ్ కార్ ఉంది, 20 లక్షలు ఉంటుంది కదా? మహి నాకు 4 ఫ్లాట్లు ఉన్నాయి, 10 కేసుల గోల్డ్ ఉంది, 20 కిలో సిల్వర్ ఉంది, మిగతా అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కలిపి 50 కోట్ల దాకా ఉంటుంది. అంతే కదా వదినా? అంతే అంతే అంతే. మహి, పెళ్ళయ్యాక నువ్వేం జాబ్ చేయక్కర్లేదు. మహి అసలు మీరు ఏమే చేయక్కర్లేదండి. నువ్వు జస్ట్ పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళని బాగా చూసుకుంటే చాలు. దట్స్ ఆల్. ఇంకేమైనా ఉన్నాయా వదినా? ఎక్స్క్యూజ్ మీ, నేను కొంచెం వాష్రూమ్కి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ లో ఉందండి. థ్యాంక్ యూ. రిషి, మీరు కూడా వెళ్తారా? రండి కలిసి. చిపోరా ఆ బిల్లు కట్టే మరి. నేనెందుకు ఇంత డిస్టర్బ్గా ఉన్నాను? నిన్న మహిన్ కడిసి లేకుండా రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోయాను. ఈరోజు తనతో చాలా హార్ష్గా మాట్లాడాను. హర్ట్ చేస్తున్నానా? హర్ట్ అవుతున్నానా? అసలు నేను తన గురించి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నా? నో వే. గాడ్,
ఐ షుడ్ బిహేవ్ మై సెల్ఫ్. సారీ చెప్తాం. వీళ్ళేంటి ఇలా తగులుకున్నారు? జిడ్డు బ్యాచ్. అబ్బా, వీడు కూడా ఇప్పుడే తగులుకోవాలా? చెప్పండి సార్. ఎక్కడున్నావు? బాత్రూంలో. వాట్? ఏ, మీ ఫైల్ రెడీ చేయకుండా టాయిలెట్ కూడా వెళ్ళకూడదా? అయినా ఇది ఆఫీస్ టైం కాదు, నా పర్సనల్ టైం. రేపు ఫస్ట్ అవర్ లో మీ ఫైల్ మీ టేబుల్ మీద ఉంటుంది. ఇస్ షీ మ్యాడ్? ఫోన్ కట్ చేస్తుందేంటి? కట్ అయిందేంటి? ఈ ఫోన్ ఒకటి సడన్ గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఛీ! సారీ శ్యామ్లక్క. చిచ్చి, ఇదక్కేంటి? ఆంటీయే. ఎంజాయ్ యర్ టైం. హాయ్ సుమా. నేనెలా ఉన్నాను? సూపర్. సడన్ గా ఏంటి మోడర్న్ గా తయారయ్యావు? అమ్మమ్మలా ఉండడం బోర్ కొట్టి. ఓ, నా డ్రెస్ ఎలా ఉంది? సూపర్. సూపర్. నా హెయిర్ స్టైల్ చూసావా? లేటెస్ట్ స్టైల్. 486 కూడా పెంటియం గా అప్డేట్ అవుతుందమ్మా. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్. హే మహి, అది మందే. చా, నేను మజా అనుకున్నానులే. అప్డేట్ అవ్వండి. ఆహా. మాహి, ఏంటి ఓవర్ యాక్టింగ్? ఓవర్ యాక్టింగ్ కాదు, అప్డేటింగ్. మందు తాగితే అప్డేట్ అవ్వరు, అవుట్ అవుతారు. హలో, ఒక్క పెక్కి అవుట్ అయిపోతాను అనుకున్నారా? మహి, మహాలక్ష్మి. ఎందుకు కంత్రి నవ్వు? ఓకే, మా నిద్దరిలో ఎవరు ఎక్కువగా తాగుతారో తెలుసుకుందామా? మహి, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతావు నీకు అసలు? తెలుసు. హే గైస్ అండ్ గర్ల్స్, ఆల్ ఆఫ్ యు లిసన్ ప్లీజ్. ఈ న్యూ ఇయర్ పార్టీకి న్యూ కిక్ ఇద్దామని అనుకుంటున్నాను. మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ మందు తాగుతారో అని చిన్న బెట్. ఏంటి సార్? yes or no? Come on. Yes or no? Tell me yes or no. Yes. Yes, that's the spirit. Drinks please. Cheers. Cheers. మహి, ఎక్కువ చెప్పు. రే, మధ్యలో దూరకురా. రానా? అవును బే. పేనా? అవునరా గొట్టం. మధ్యలో దూరితే వీపు విమానం మొత్తం మోగిపోద్ది. ఏంటి బస్సు అప్పుడే స్లో అయిపోయావు? అవుతా? ఆపవే, బాస్ తో అలాగే మాట్లాడేది. బాస్ తొక్క. బాస్ అయితే కొమ్ములుంటాయా? కత్తిరిస్తా. కంత్రినవేంట్రా? ఓ, అమెరికా అని ఫోజా? నువ్వు అమెరికా అయితే ఇక్కడ మహి, మహాలక్ష్మి ఫ్రమ్ పోర్ట్నూర్. పొట్టు తీస్తానేమనుకుంటున్నావా? అవును, నువ్వు పెద్ద రింగ్ మాస్టర్ అంట. పబ్లిక్ టాక్ బాసు. నిన్ను చూస్తేనే అమ్మాయిలు పడిపోతారంట. మరి నాకేంట్రా, నువ్వే నాకు పడిపోయావు అనిపిస్తుంది. వామ్మో, అమ్మాయిలు మందాగితే ఇంత చండాలంగా బిహేవ్ చేస్తారా? నా లైఫ్లో ఇక మందాగను. Careful. Mahi, are you okay? No, I'm not okay. Yes, I am not okay. నేనేమన్నా పిచ్చిదానిలా కనబడుతున్నానా? ఒకడేమో టైప్ మెషిన్ అంటాడు, ఇంకో కొట్టంగడేమో 486 అంటాడు, ఇంకో కాన్ గిసా కొట్టంగడు పెళ్లి చేసుకుని
పని మనిషిని చేద్దామని ఎగేసుకుంటూ వచ్చేసాడు. వాడేవాడు? ఆ, నీకెందుకు? అది నా పర్సనల్. అయినా మీ అబ్బాయిలు అమ్మాయిలతో ఆడుకోవడానికి పుడతారా? ఒక్క తీస్తా. నువ్వు ఇప్పుడేమనుకుంటున్నావో చెప్పనా? ఏమనుకుంటున్నాను? దీని ఫిగరు చూడగా చూడగా సెక్సీగా అనిపిస్తుంది. నాకు తెలుసులే, కానీ నేను ఎవరికి ముద్దు పెట్టను. అందుకే కదా గోపిగాడు ఏడ్చి చచ్చాడు. నీకైతే చచ్చిన పెట్టను. బికాజ్ యూర్ డ్రై. అమ్మాయిలకి ముద్దులు పెట్టి పెట్టి నీ పెదవులు డ్రై అయిపోయాయి. అందుకే చచ్చిన నీకు ముద్దు పెట్టను. నేను నీకు ముద్దు పెట్టను. మహి కావాలని అలా చేసిందా? అనుకోకుండా జరిగిపోయిందా? అయినా నేనెందుకు ఆపలేదు? అంటే నేను కావాలనుకున్నానా? అంటే మహి నేను ఇష్టపడుతున్నానా? నేనే ఇలా ఫీల్ అవుతున్నానా, లేకపోతే తను కూడా నా గురించి ఇలా ఫీల్ అవుతుందా? గాడ్, ఇలా ఎన్నో క్వశ్చన్ మార్క్స్ నన్ను క్వశ్చన్ చేశాయి. రాత్రి ఏం చేసావు గుర్తుందా? ఏం చేశాను? ఏం చేసావా? అయినా తాగుడేంటి? పచ్చి తాగుబోతులు కూడా తల దించుకునేలా తాగావు. తాగావు. ఆ వాగుడేంటి? నన్ను చెట్టప్ అంటావా? నా వీపు విమానం మోతైద్దంటావా? అచ్చచ్చో, ఎలా అన్నాను? అలా నానా, నా సంగతి వదిలి ఎండి గారిని అయితే బాస్కమైన కొమ్ములు ఉంటాయా? ఆయన ఉన్న 2 సార్లు పుట్టాడా? ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడా. నిజం చెప్పు. నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం ఏంటి? ప్రామిస్? డబుల్ ప్రామిస్. నీకో ట్విస్ట్ చెప్పనా? నేను తాగిందే వాడిని తిట్టడానికి. ఏంటి? అవును, తిట్టడం వరకు నాకు గుర్తుంది. ఆ తర్వాతే నెట్వర్క్ కట్, సిస్టమ్ స్విచ్ ఆఫ్. ఏం జరిగిందో అస్సలు గుర్తు రావడం లేదు. అంటే బాస్ని తిట్టడానికే తాగావా? దిస్ ఇస్ టూ మచ్. బాసా తొక్క. ఇంకో 2 పెగ్గులేసుంటేనా అమెరికా వాడికి అడల్ట్ సినిమా కనిపించింది. అంటే ఏంటిది? బూతులని బ్యాగులు వేసుకొని తిరుగుతున్నావా? మేడం, మిమ్మల్ని ఎండి గారు పిలుస్తున్నారండి. వస్తున్నాను పదా. ఈ తాగబోతే ఏం చేస్తుంది? బాసు, అమెరికా చచ్చావు రే. గుడ్ మార్నింగ్ సార్. అది రాత్రి జరిగిన దానికి ప్లీజ్ ఆ విషయం వద్దు. నేనే కావాలని చేయలేదు. మీరు బాస్, మిమ్మల్ని తిడతానా? మీరన్నా మన కంపెనీ అన్నా నాకెంత రెస్పెక్టో మీకు తెలీదా? మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే తొక్క తీసేస్తా. ఐ మీన్ టాలరేట్ చేయను. యా, నేనేమైనా మిమ్మల్ని తిట్టాలని తాగేనా? అనుకోకుండా తాగాను, అనుకోకుండా తిట్టేశాను. ఓరి నీ పొట్నూరు. చిన్న పొరపాటు అయిపోయింది. ప్లీజ్ అదొక యాక్సిడెంట్ అనుకుని వదిలేయండి. సారీ, వెళ్తాను. బాయ్. ఇప్పుడేమనుకుంటున్నావో చెప్పనా? చచ్చడానికి ముద్దు పెట్టను. ఓసిని పొట్నూరు. పీకల దాకా తాగేసి ముద్దు పెట్టేశావా? దొంగ మొహందానా. అరే
చిన్న పిల్లల్ని ముద్దు పెట్టుకోవాలన్నా చేత్తో గిచ్చి కదే ముద్దు పెట్టుకుంటావు, అలాంటిది డైరెక్ట్ లిప్ టు లిప్. సిగ్గులేందానా, నీ గురించి ఏమనుకుంటాడే? ఏమనుకుంటాడు? లూజ్ క్యారెక్టర్ అనుకుంటాడే, లూజు. మహి, హాయ్, వీళ్ళేంటి ఇక్కడికి దిగబడ్డారు? హౌ ఆర్ యు? ఫైన్. హౌ ఆర్ యు? ఐ యామ్ బొంబాస్టిక్. ఎక్స్క్యూజ్ మీ. అదేంటి అలా వెళ్ళిపోతుంది? మహి, ఆ రోజు చెప్ప పెట్టుకుంటూ వెళ్ళిపోయావేంటి? అదే పద్ధతి. ఏమైందంటే లీవ్ ఇట్ మై, నో ఇష్యూస్. మనం లంచ్కి వెళ్దామా? ఈ రోజా? యాక్చువల్లీ మళ్ళీ ఏమైంది? మహి, మహి, ఆగు మహి, మహి. ఈ రోజు ఏంటి ప్రాబ్లం? అంటే ఈ రోజు అర్జెంట్ మీటింగ్ ఉంది, బాస్ తో వెళ్తున్నాను. అదిగో బాస్ కూడా వచ్చేస్తున్నారు. బాయ్ అక్క, బాయ్. బాసా? స్టాప్ స్టాప్ స్టాప్. He didn't stop, no? అంటే నేను గేట్ బయట ఉంటానని చెప్పానన్నమాట, అందుకే ఇక్కడ చూడకుండా వెళ్ళిపోతున్నారు. ఆగినట్టున్నాడు. సారీ, విల్ మీట్ అగైన్. బాయ్. హే, స్టాప్ 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 స్టాప్. కేర్ఫుల్ మై. పోనివ్వండి పోనివ్వండి. వాట్ హ్యాపెన్? అచ్చచ్చో, అవన్నీ తర్వాత చెప్తాను. గో, పోనివ్వండి ప్లీజ్. పోనీ మనం లంచ్ చేసి వెళ్దామా? మీకు నాన్ వెజ్ ఓకేనా? ఓకే. ప్రాన్ పకోడా? నో, ఆల్రెడీ బొక్కే బొక్క, దీని తిండి బొక్క. ఓ మై గాడ్. వాళ్ళెవరూ అడగవా? ఎలాగో నువ్వు చెప్తావు కదా. అంటే నేను ఎక్కువ మాట్లాడతాననే కదా? నేను చెప్పను. అడగొచ్చు కదా. చెప్పొచ్చు కదా. ఆవిడ శ్యామ్లా ఆంటీ, ప్రెసిడెంట్ గారి కోడలు. ఓ, ప్రణబ్ ముఖర్జీ కోడలా? అచ్చచ్చో కాదు, మా ఊరి ప్రెసిడెంట్ గారి కోడలు. ఆ పక్కనున్నాడే తుంబ్రిగాడు, వాణ్ణి నేను పెళ్లి చేసుకోవాలంట. ఈవిడ మీడియేషన్. ఓ, వీడేనా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎగేసుకుంటూ వచ్చిన కౌన్ కిస్కేగాడు? నీకలా తెలుసు? రాత్రి నువ్వే చెప్పావు. చెప్పానా? ఏం చెప్పాను? చాలా చెప్పావులే. క్రిష్, ఐఎమ్ రియల్లీ సారీ అబౌట్ ఇట్. ఐ వాజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ ఆ విషయం గుర్తే లేదు. నీ క్యాబిన్లోంచి వచ్చేటప్పుడే గుర్తొచ్చింది. షాక్ అయిపోయాను. నువ్వు గుర్తొచ్చినప్పటి నుంచి షాక్లో ఉన్నావు, నేను జరిగినప్పటి నుంచి షాక్లోనే ఉన్నాను. ప్లీజ్ అలా మాట్లాడొద్దు, నాకు చాలా గిల్టీగా ఉంది. యు నో సంథింగ్, నేనేమీ నువ్వు అనుకున్నంత ఫ్లర్ట్ నేం కాదు. ఐమ్ నాట్ జాయ్. ప్లీజ్ క్రిష్, నాకు ఎంబారసింగ్గా ఉంది. ఇంకో విషయం, నేను నిన్నెప్పుడు ఆపుతావా? డోర్ తీసుకొని దూకేమంటావా? వద్దులే, అప్పుడు నన్ను జైల్లో పెడతారు. క్రిష్, ఇక మీదట మనం అదే టాపిక్ రాకూడదు. ఏ టాపిక్? అదే శ్యామ్ లాంటి టాపికా? అదుగో పెళ్లి కొడుకు టాపికా? క్రిష్, ఓ, కిస్ టాపికా? నిన్ను అమ్మా నాన్న, ఏమ్మా బాగున్నావా? ఇలా చెప్పకుండా వచ్చేసారేంటి? కూతురింటికి కూడా చెప్పి మరీ వస్తారు మరి. ఏమయ్యో, దాని మొహం చూసావా? హైదరాబాద్ వచ్చి బొట్టు కూడా పెట్టడం మానేసింది. ఏం పిల్లలో ఏంటో. ఎవడి వాడు? వాడు కాదు, ఆయన. ఏమయ్యో, ఆయనట. ఏవే, ఆయనేనా లేక పిల్లలు కూడా ఉన్నారా? అమ్మా, ఆయన నా బాస్. అంటే బాస్ అంటే యజమాను, ఆఫీసర్. ఎవడైతే ఏంటండి, ఇంట్లో ఏం చేస్తున్నాడు? నువ్వు హైదరాబాద్ లో వెలకబడుతున్న ఉద్యోగం ఇదా? చేసింది చాలు, పెట్టబెడ సర్దుకుని ఊరికి బయలుదేరు పద. మాహి, ఎనీ ప్రాబ్లం? నథింగ్. ఆర్ యు షూర్? ఏంటి అంటున్నాడు వాడు? వాడికి తెలుగు రాదా? వచ్చండి.
అంటే మాకు అర్థం కాకూడదని ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడా? అది కాదంటీ. కొట్టానంటే దవడ వాచిపోతుంది. నా సంగతి తెలియదు నీకు. పంట కోతల కోసం చెయ్యది పీక కోస్తా. ఇంకొకసారి నా కూతురుతో మాట్లాడుకో. పద బట్టలు చదువు. అంకుల్ నా మాట వినండి. ఆయన ఎవరి మాట వినిపించుకోడయ్యా, నా మాట వింటాడు. క్రిష్ ప్లీజ్ నువ్వు వెళ్ళు. అది కాదు మహి. ప్లీజ్ ప్లీజ్ క్రిష్. ఓకే. అబ్బో నువ్వేంటే శ్యామలాంటిని పెళ్లి కొడుకుని హోటల్లో వదిలేసి వెళ్ళిపోయినప్పుడే అనుకున్నానే నీకు ఇలాంటి కాదేదో ఉంటుందని. అమ్మా దానికి దీనికి లింక్ లేదు. ఈయనకి నాకు కూడా లింక్ లేదు. చదువుకుని బాగుపడ్డ వాళ్ళకన్నా చదువుకుంటూ చెడిపోయిన వాళ్లే ఎక్కువ అని అందరూ చెప్తున్నా, మేం చదువుకోకపోయినా నిన్ను చదివించావే. మాకే పాఠాలు చెప్తున్నావా? నాన్న శ్యామలాంటి తీసుకొచ్చిన వాడు వేస్ట్ గాడు. కరెక్ట్, వేస్ట్ గాడు. మీరు ఊరుకోండి. ఇంకొకళ్ళ మాయలో పడితే మిగతా వాళ్ళందరూ వేస్ట్ గాళ్ళలాగే కనపడతారు. ఇంకా మాటలు అనవసరం. రెక్కలు ఇడ్చుకెళ్ళి నీకు పెళ్లి చేసేటివే. రేపే మనం బయలుదేరుతున్నాం అంతే. రేపా? అవునండి రేపే. ఉద్యోగాలంటే ఏమో అనుకున్నాను. ఏంటండి వస్తున్నారా లేదా? వస్తున్నా. ఒంటరిగా నుంచుని ఏం ఆలోచిస్తున్నావు? అమ్మ చెప్పిన మాట నువ్వు కాదనమని నాకు తెలుసు. కానీ నువ్వు కాదంటే అమ్మ ఇంకా విషయం మాట్లాడదు. నా వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు నాన్న. మీకు నచ్చిన పని నేను చేయను. అయితే ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ నా మీద ఉంది నాన్న. అది పూర్తవ్వకుండా జాబ్ మానేయడం పద్ధతి కాదు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక కూడా మీరొద్దంటే నేను మనూరు వచ్చేస్తాను. అప్పటిదాకా ఇక్కడ ఉండాలి నాన్న. అమ్మకి నువ్వు నచ్చ చెప్పవా ప్లీజ్? సరే నేను మాట్లాడతాను. నువ్వు నిశ్చింతగా ఉండు. చూడమ్మా, నువ్వు పుట్టినప్పుడు ఆడపిల్ల పుట్టిందని బాధపడుతున్నావా అని అడిగితే లేదు, అదృష్టదేవత పుట్టిందని ఆనందిస్తున్నాను అన్నాను. ఈడొచ్చిన పిల్లని హైదరాబాద్ ఒంటరిగా పంపడం మంచిది కాదు అని అందరూ భయపెడితే నా కూతురు చెడ్డది కాదు, చెడిపోదు అని ఎంతో నమ్మకంగా చెప్పానమ్మా. నాది నమ్మకమో పిచ్చో నాకు తెలీదు. నన్ను చెప్పనివమ్మా. కూతురు తప్పు చేస్తుందని తండ్రి అనుమానపడితే ఆ తండ్రి ఓడిపోయినట్టే. అదే కూతురు గనక నిజంగా తప్పు చేస్తే ఆ తండ్రి చచ్చిపోయినట్టే. నేనే తప్పు చేయలేదు నాన్న, చెయ్యను కూడా. నాకు తెలుసమ్మా. జాగ్రత్త. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మహి ఇంకా రాలేదేంటి? ఏమై ఉంటుంది? వద్దులే, వాళ్ళ మదర్ లిఫ్ట్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. పూజకి ఏమైనా చెప్పుంటుందా? అడిగితే మహి గురించి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాను అనుకుంటుందేమో. ఏం పర్లేదు, అడిగేద్దాం. పూజ సార్. అది
ఏం లేదు. ఓకే. హలో మహి, ఏమైంది? ఆఫీస్కి రాలేదే? అలాగా, సర్లే. ఇప్పుడు ఎక్కడున్నావు? నెక్లెస్ రోడ్డా? ఓకే. నెక్లెస్ రోడ్? ఏమైంది? ఎనీథింగ్ సీరియస్? చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? మాహి, వాట్ హ్యాపెన్? అమ్మ వాళ్ళు చదువుకోలేదు, నిన్ను హర్ట్ చేశారు. సారీ. సారీ ఎందుకు? నేనేం హర్ట్ అవ్వలేదు. నీకేమైనా ప్రాబ్లం అయిందేమో అని టెన్షన్ పడ్డాను. అమ్మా నాన్నలకి నేనంటే ప్రాణం. అమ్మకి ప్రేమించడమే కానీ ప్రేమగా మాట్లాడడం రాదు. యునో, అమ్మకి పొడుగు జడంటే ఇష్టం, కానీ నేను ఫ్యాషన్ కోసం హెయిర్ కట్ చేసుకున్నాను. అమ్మకి ఇష్టం లేదు, నాన్న నా ఇష్టాన్ని కాదని లేదు. స్లీవ్లెస్ జాకెట్లు వేసుకున్నా. ఆడవాళ్ళంటే నాన్న కోపం. నేను స్లీవ్లెస్ వేసుకున్నా, మోడర్న్ డ్రెస్ వేసుకున్నా. నన్ను ఎప్పుడూ అబ్జెక్ట్ చేయలేదు. వాళ్ళకి నచ్చిన విధంగా కాదు, నాకు నచ్చిన విధంగా నన్ను పెంచారు. కానీ Mahi, please don't cry. Tears and fears are dangerous. బాధ చంపుతుంది, భయం బ్రతకనివ్వదు. రెండు సేమ్. మా మామ్ చెప్పేది, మనకు మంచి జరగాలని, హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటాం. కానీ ఆ దేవుడు మంచి వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు. మీ ఫ్యామిలీలో అందరూ మంచివాళ్ళే, మీరు హ్యాపీగా ఉండాలి, ఉంటారు. డోంట్ క్రై. కమ్ ఆన్, cheer up. అలాగని cheers కొడదాం అనకే. నువ్వు మళ్ళీ తాగి తిడితే తిట్టించుకోవడానికి నేను రెడీగా లేను. థ్యాంక్ గాడ్. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఐ లవ్ యువర్ స్మైల్. బాయ్. మహి, నీతో ఒకసారి మాట్లాడాలి మహి. అక్కర్లేదు. కావాలంటే నన్ను చంపే మహి, కానీ నేను చెప్పేది పూర్తిగా విన్నాక చంపే. కమన్ మహి. వదులు. మహి వదలను, ఒకసారి వదిలేశాను.
ఈసారి వదులుకోలేను. నా మాట విను మహి. Excuse మహి, నేను me. చెప్పేది విను మహి. Let it go. మహి, ప్లీజ్. నీ పన్ను చూసుకో బాస్. మహి, నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వు. 20 minutes, 10 minutes, అట్లీస్ట్ 2 minutes మహి. ఒక్కసారి నేను చెప్పేది విను మహి. ప్లీజ్. చెప్తుంది నీకే, తన్ని వదులు. రేయ్, గోపి స్టాప్ ఇట్. వీడోడు మహి నీకోసం నా చేయి పట్టుకున్నాడు. ఆల్రెడీ ఇంకొకడిని చూసుకున్నావా? అయినా వీడికి నీకు ఏంటి సంబంధం? ఆయన మా బాస్. ఓహో, బాసా? బాస్ అయితే ఆఫీస్లో చూసుకోవాలి, కానీ ఇలా పర్సనల్ విషయాల్లో దూరితే నా సంగతి నీకు తెలుసుగా. గోపి మాట్లాడాలన్నావు కదా, రా. మహి, నిజమే, నేను చేసిన చిన్న తప్పు కాదు. ఎవరి కోసం నిన్ను వదులుకున్నానో అది ఇంకొకటి కోసం నన్ను వదిలేసింది. తను నాకు హ్యాండ్ ఇచ్చాక కానీ నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థం కాలేదు. నాకు బుద్ధి వచ్చింది. సిగ్గు లేకుండా తప్పు చేశాను. అందుకే సారీ చెప్పడానికి సిగ్గుపడకూడదు అనుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ రా. ప్రేమ అంటే ఏదో అనుకున్నాను, కానీ అసలు ప్రేమ అంటే ఏంటో నాకు ఇప్పుడే అర్థమైంది మహి. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ మహి, నన్ను నమ్ము. ఐ స్వేర్ నేను వదిలి వెళ్ళను మహి. ప్లీజ్ ప్లీజ్ మహి. మహి, నేను చెప్పేది విను మహి. నా మాట కాదనుకో మహి. ఒక్కసారి ప్లీజ్ నా మాట విను మహి. ఐ స్వేర్ మహి, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నీకు బేసిక్గా రియాలిటీ అర్థం కావట్లేదు. వాడు చెడిపోయిన మంచివాడు కాదు, మంచిగా నటిస్తున్న చెడ్డవాడు. మంచి చెడు రెండు టెంపరీయే. ఎవడూ పర్మనెంట్గా మంచివాడిగా ఉండడు, ఎవడూ పర్మనెంట్గా చెడ్డవాడిగానే ఉండిపోడు. మా టీచర్ చెప్తూ ఉండేది. హెల్ప్ విత్ యువర్ టీచర్. క్రిష్, నాకు హెల్ప్ చేయాలి. నేనేం చేయాలి? మీ ఇద్దరికి పెళ్లి చేయాలా? కాదు క్రిష్, ఇంతకుముందు చేసిన తప్పులు ఈసారి చేయకూడదు అనుకుంటున్నాను. నాకు లవ్ గేమ్ రూల్స్ నేర్పించవా? ఎందుకు కంత్రి నవ్వు? ఓ, అన్నీ నీకే తెలిసిన బిల్డప్పా? ఓకే, నా లైఫ్ నా గేమ్, నేనే ఆడతాను. గెలిస్తే గెలుస్తా, ఓడితే ఓడిపోతా. ప్లీజ్ క్రిష్, హెల్ప్ చేయవా? ప్లీజ్. ఓకే, కానీ నాకు తెలుసు, వెళ్ళేదారి టఫ్గా ఉంటే టఫ్గా ఉన్నవాళ్ళే ముందుకెళ్తారు. నేను చాలా టఫ్. గోపి ఫోన్. ఏ? వాడు ఫోన్ చేయగానే నువ్వు లిఫ్ట్ చేయకు. 2-3 సార్లు ఫోన్ చేయని. ఓకే, అర్థమైంది. మళ్ళీ వాడే. నేను ఎత్తును. కట్ చేసానా? నో, కట్ చేయొద్దు, లిఫ్ట్ కూడా చేయొద్దు. వాడిని వెయిట్ చేయని. ఓకే. ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? మళ్ళీ చేయకపోతే? చేస్తాడు. చేశాడు. లిఫ్ట్ చేయి, బట్ కూల్గా మాట్లాడు. నీ ఎక్సైట్మెంట్ తెలియకూడదు. ఓకే, చెప్పు. ఫోన్ ఎత్తవే, ఎక్కడున్నావు? నేనా? మీటింగ్. మీటింగ్లో ఉన్నాను. సరే, రేపు ఈవినింగ్ కలుద్దామా? రేపు ఈవినింగ్ 6 o'clock ఫోన్ 6 o'clock ఫోన్ చేయి. టైం చెప్తాను. మై గాడ్, ఫస్ట్ టైం వాడు డిఫెన్స్లో పడ్డాడు. ఇంతకుముందు నేను ఎప్పుడు ఫోన్ చేసినా వాడిలోగే మాట్లాడేవాడు తెలుసా. థ్యాంక్ యూ క్రిష్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే క్రిష్, అవసరమైతే ఫోన్ చేస్తాను. బాయ్.
చెప్పు. సినిమాకి వచ్చాం. ఓకే, టికెట్స్ నువ్వు తీయకు, వాడినే తీమను. ఓకే. నిలబడ్డావేంటి? వెళ్ళి టికెట్స్ తీసుకో. చెప్పు. క్రిష్, కళామందిర్ షాపింగ్ వచ్చాం. చాలా షాపింగ్ చేశాను తెలుసా. బిల్ వాడినే పే చేయమను. ఏంటి? రిమెంబర్, ఐటమ్ నీది, బిల్ వాడిదే. యా ఓకే ఓకే, అర్థమైంది. ఓకే ఓకే. మహి, పే ది బిల్. హా మహి, ఏదో గెస్ట్ హౌస్కి వచ్చాం. ఇక్కడ రూమ్ కూడా బుక్ చేశాడు. వాడేమో ఏదో మ్యాటర్ కొనుక్కొస్తానని మెడికల్ షాప్కి వెళ్ళాడు. నీకు అసలు మ్యాటర్ అర్థం అవుతుందా? నాకేం అర్థం కావట్లేదు. నన్నేం చేయమంటావు? క్రిష్, ఏంటి ఏం మాట్లాడవు? క్రిష్, నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏమో, నేను ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాను తెలుసా. నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి. క్రిష్, 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 హే, పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావేంటి? నిన్నే. రాత్రి ఏమైందో తెలుసా? మై గాడ్, తలుచుకుంటేనే పిచ్చెక్కిపోతుంది. నా బాడీలో వెయిట్ అంతా దిగిపోయినట్టుంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇదంతా నీ కోఆపరేషన్ తోనే. నువ్వు సపోర్ట్ చేయకపోతే నేను అంతలా తెగించేదని కాదు. Mahi, shut up. Do I look like an idiot? ఏమైంది? Shut up. Shut the హాయ్ క్రిష్. Jennifer. హాయ్ మై డియరెస్ట్ స్వీట్ హార్ట్. Jenny, ఎప్పుడొచ్చావు? Just now. Hey, who is this cute lady? నాకు తెలియకుండా ఎక్కడైనా వెబ్సైట్ ఓపెన్ చేసావా? I'll kill you. Jenny, please. This is Mahi, our project leader. Mahi, this is Jennifer, our general manager. హలో మ్యామ్. హాయ్. అది ఆఫీషియల్ గా. పర్సనల్ గా we are very very close. Very very close. Isn't it, Krish? Yeah. And నిన్ను చాలా మిస్ అయ్యాను క్రిష్. ఈ ఫుల్ నైట్ నువ్వు నాతో ఉండాలి. నో అదర్ ఆప్షన్. అది కాదు జెనీ. నో అదర్ ఆప్షన్. ఈ ఫుల్ నైట్ నాతోనే ఉండాలి. ఐఎమ్ సో హ్యాపీ క్రిష్. లెట్స్ గో. Okay. Let's That's go. my lovely boy. See you. Bye. Yeah. గుడ్ ఈవినింగ్ మ్యామ్. Good evening. క్రిష్, ఎందుకు? ఇది ఇవ్వాలి. నేను ఇస్తాను. లేడా? వాట్? క్రిష్ లేరా? ఏ? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. తను చూసుకుంటాడు. అంటే ఇంపార్టెంట్. మహి, క్రిష్ గురించి నీకు 1% తెలుసు. నాకు 101% తెలుసు. తనకెవరు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. యూ కెన్ గో. I said you can go. Mahi. Mahi వచ్చిందా? లేదు. ఏ? తన వాయిస్లో అనిపిస్తేను. యా, ఇది ఇచ్చి
వెళ్ళిపోయింది. వాట్? వెళ్ళిపోయిందా? క్రిష్, రేపు మీటింగ్ నీకు చాలా ఇంపార్టెంట్. ముందు దాని గురించి ఆలోచించు. Good morning, Mr. Chandrasekhar. Nice to meet you. Nice meeting you, Mr. Krishnamohan. Please. Thank you. Well, మీ అశ్రప ఇండస్ట్రీస్ని టేక్ ఓవర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. దిస్ మై ఫాదర్స్ డ్రీమ్ అండ్ ఈరోజు అది నిజం అవుతుంది. ఆల్ థ్యాంక్స్ టు యూ సార్. దిస్ అ 70 crore చెక్ అండ్ మీరు డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తే విల్ బీ హ్యాపీ. సారీ మిస్టర్ క్రిష్, మా కంపెనీని మీకు అమ్మాలనుకోవడం లేదు. ఎందుకంటే మాకు 80 crores ఆఫర్ ఉంది. వాట్? 80 crores ఆఫరా? యా, లుక్ ఎట్ దిస్. దిస్ చీటింగ్. బిజినెస్లో చీటింగ్ ఉండవు మిస్టర్ క్రిష్, ఓన్లీ రేటింగ్. ఇవాళ నా కంపెనీ రేట్ 80 crores. అంటే మాట తప్పుతారా? లుక్ మిస్టర్ రాజీవ్, ఐఎమ్ స్టిల్ ఆన్ మై వర్డ్స్. మా కంపెనీ మీకు అమ్ముతామన్నది మేమిచ్చిన మాట. అయితే మేము అడిగిన 80 కోట్లు ఇస్తే మీకే అమ్ముతాం అంటున్నాం. మా కంపెనీ కొంటామన్నది మీరిచ్చిన మాట. మేము అడిగిన ప్రైజ్ ఇచ్చి మీ మాట మీరు నిలబెట్టుకోండి. క్రాప్! ఇలాంటి కిరిష్ డీల్కి బిడ్డింగ్ ఇన్వైట్ చేసి ఎందుకు ఇంత డ్రామా? మీరు వెజిటబుల్స్ అమ్మేలట్లు అమ్ముదాం అనుకుంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే మీ మోహన్ కొట్టేవాడిని. ఎక్స్క్యూజ్ మీ, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ అనేది మంచి వాళ్ళకి ఇస్తారు, మాట తప్పే వాళ్ళకి కాదు. ఇండియాలో మోరల్స్ ఎథిక్స్ ఇంకా ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ మిమ్మల్ని చూస్తుంటే మిస్టర్ చంద్రశేఖర్, యూ ఆర్ ఏ నాన్ ప్రొఫెషనల్ నట్ కేస్. దిస్ ఇస్ బుల్షిట్. ఇనఫ్ మిస్టర్ క్రిష్, చాలా ఎక్కువ మాట్లాడు. ఇప్పుడు చెప్తున్నాను, నా కంపెనీని నేను నీకు అమ్మటం లేదు. ఏం చేసుకుంటావో చేసుకో. We'll go to court. మీరు కోర్టుకే వెళ్తారో తిరిగి ఎయిర్పోర్ట్కే వెళ్తారో మీ ఇష్టం. గో టు హెల్. కమ్ ఆన్ గైస్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏజ్లోను నాలెడ్జ్లోను మీకంటే చిన్నదాన్ని. నా కోసం మీ వాల్యుబుల్ టైంలో 10 minutes స్పేర్ చేయగలరా ప్లీజ్? హూ ద హెల్ ఆర్ యూ? మహాలక్ష్మి, ఈ ప్రాజెక్ట్ మేనేజర్ని. కానీ నేను ఇప్పుడు ఒక ఎంప్లాయీలా మాట్లాడడం లేదు సార్. యూఆర్ అ గ్రేట్ పర్సన్. బిజినెస్ సర్కిల్లో మీకు ఒక రేంజ్ ఉంది, రెస్పెక్ట్ ఉంది. నాకు కూడా ఆ రెస్పెక్ట్తోనే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సార్. ఓకే. మనం తీసుకున్న డెసిషన్ గ్రేట్ అని ప్రూవ్ అయితేనే మనం గ్రేట్ అనిపించుకుంటాం సార్. కానీ ఈరోజు మనం తీసుకున్న డెసిషన్ గ్రేటా కాదా అన్నది ఈరోజు కాదు, ఫ్యూచర్లో ఒకరోజు ప్రూవ్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, సాఫ్ట్వేర్లో మన స్టేట్ని నెంబర్ 1గా నిలబెట్టిన ఒక గ్రేట్ కంపెనీ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ వల్ల ఇప్పుడు నెంబర్ లేకుండా నేమ్ మారిపోయి రన్ అవుతోంది. ఒక బిజినెస్ మ్యాన్ కొంతకాలమే తన గురించి ఆలోచించాలి, ఆ తర్వాత తన మీద డిపెండ్ అయిన వాళ్ళ గురించి ఆలోచించాలి. ఇది నిత్య సత్యం. మన బ్రెయిన్, హార్ట్, హార్డ్వేర్ అవి పనిచేయడం మానేస్తే మనిషి చచ్చిపోతాడు. మనసు సాఫ్ట్వేర్, అది పనిచేయడం మానేస్తే బ్రతికున్నా చచ్చినట్టే. అందుకే చాలామంది గొప్పవాళ్ళు మెదడుతో కాకుండా మనసుతో నిర్ణయాలు తీసుకుంటారు. విత్ యువర్ పర్మిషన్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మాది విజయనగరం పక్కన పొట్నూరు అనే విలేజ్. మా ఫాదర్కి భాస్కర్ రావు అంకుల్ అనే ఒక ఫ్రెండ్ ఉండేవారు. ఆయన బిజినెస్లో లాస్ అయి అన్నీ అమ్మేసుకుని యుఎస్ వెళ్ళిపోయారు. కానీ ఆయన పేరెంట్స్ కట్టించిన ఇల్లు మాత్రం మా నాన్నకి కేవలం ₹1,00,000 అమ్మేశారు. మనది అనుకున్న ప్రాపర్టీ అమ్మాల్సి వస్తే ఎంత కమ్ముతున్నామన్నది కాదు, ఎవరికి అమ్ముతున్నామన్నది ముఖ్యం. మీరు కూడా ఇన్నేళ్లుగా మీ కంపెనీని సొంత ఇంటిలా, మీ ఎంప్లాయీస్ని సొంత మనుషుల్లా చూసుకున్నారు. వాళ్ళు కూడా మీ మీద అదే అభిమానంతో పనిచేశారు. ఇప్పుడు ఆ కంపెనీని అమ్మాలంటే ఎంతకీ అని ఆలోచిస్తారా, ఎవరికి అని ఆలోచిస్తారా? ఒక్కసారి ఆలోచించండి సార్. దట్స్ ఆల్ సార్. థ్యాంక్ యూ. ఇప్పటికీ
నేను ప్రొఫెషనల్గానే అప్డేట్ అయ్యాను, పర్సనల్గా కాదు. మిస్టర్ క్రిష్, ఆ అమ్మాయి చెప్పిన విషయాలేవి నాకు తెలియనివి కావు, నేను మర్చిపోయినవి. నా హార్ట్ని మర్చిపోయి బ్రెయిన్తో ఆలోచించాను. టైంకి గుర్తు చేసి నన్ను ఒక ఈడియట్గా మిగిలిపోకుండా చేసింది. ఆ అమ్మాయి నీ పక్కన ఉండడం నీ అదృష్టం. డోంట్ మిస్ హర్. క్రిష్, నమస్తే సార్. మహి మేడం మీకు ఇదమ్మన్నారు. ఏంటిది? రెసిగ్నేషన్ సార్. ఎంత అడిగినా కారణం చెప్పలేదు. ఈరోజు ఊరు వెళ్ళిపోతున్నాను, తిరిగి రానని చెప్పింది సార్. Are you crazy? క్రిష్, ఐ నో నువ్వు మహిన్ లవ్ చేస్తున్నావు. కానీ తను గోపిని లవ్ చేస్తుంది. నో, నిన్నే లవ్ చేస్తోంది. ఎస్, తనే చెప్పింది. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, మిస్టరీ రెండూ ఉన్నాయని నాకు చాలా డౌట్ వచ్చింది. నిన్న నీ ఎమోషన్స్ని ఫైల్ ఇచ్చి వెళ్ళేటప్పుడు తన బాడీ లాంగ్వేజ్ని చూశాను క్రిష్, అండ్ ఐ మెట్ హర్. మొదట్లో తను నాతో మాట్లాడలేదు, తర్వాత మాట్లాడినా ఓపెన్ అవ్వలేదు. 1 hour తర్వాత తన ఫీలింగ్స్ నాకు తెలుసు. నో, నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. గోపితో తను తిరిగి కలవడానికి నేనే హెల్ప్ చేశాను. క్రిష్, మిస్అండర్స్టాండ్ కాదు, మిస్కమ్యూనికేషన్. తను గోపితో రీయూనైట్ అవుదాం అనుకోలేదు, వాడికి ఒక లెసన్ టీచ్ చేద్దాం అనుకుంది. ఇదే మిస్కమ్యూనికేషన్. చచ్చో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. This is for lovely lady. Hey Mahi, this is champagne. That's good. Cheers. Hey, what happened? Huh? వద్దా? నీ ఇష్టం. ఏ మహి, నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా. నువ్వు మళ్ళీ నన్ను క్షమిస్తావని కల్లా కూడా అనుకోలేదు మహి. చైతి, చైతి. Hey, Mahi, what happened? Please Mahi. Mahi, why? What happened? ఏరా, నువ్వు అమాయకంగా ఫేస్ పెట్టి మారిపోయాను అంటే నమ్మేయడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? ఆ రోజు నీతో మాట్లాడడానికి వచ్చింది కూడా నీ మీద ప్రేమతో కాదు, క్రిష్తో గొడవ పెద్దదవ్వకూడదని. నువ్వు మారవని తెలుసు. నీకు కావాల్సింది లవ్ కాదు, లస్ట్, కామం. కానీ నువ్వు నా ప్రేమతో ఆడుకున్నావు. అందుకే నీతో 4 రోజులు నేను ఆడుకున్నాను. నువ్వు నాతో ఆడుకోవడం కాదే, నేనే నీ జీవితంతో ఆడుకుంటా. వాడు నీచుడు కాబట్టి నీచంగా అన్నాడు, కానీ వాడన్నది నిజం. మొదట్లో కృష్ణను రెచ్చగొడితే తన ముందు నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఆ ప్రాసెస్లో నాకు తెలియకుండానే కృష్ణ ఇష్టపడ్డాను. ఈ మాట కృష్ణకి చెప్పాలనుకున్నాను, కానీ మిమ్మల్ని చూశాక చెప్పకూడదనుకున్నాను. లవ్లో తను ఓడిపోతున్నానని డిసైడ్ అయ్యాక కూడా లైఫ్లో నిన్ను గెలిపించాలని ట్రై చేసింది. షీఈస్ మేడ్ ఫర్ యూ, డోంట్ మిస్ హర్. నేను మీ ఇద్దరి కోసం యూఎస్లో ఎదురు చూస్తూ ఉంటాను. గో అండ్ గెట్ హర్. Let me tell you one thing. పర్సనాలిటీ అంటే బాడీ కాదు, మైండ్. మైండ్ స్ట్రాంగ్గా ఉంటే దేనైనా గెలవచ్చు, ఒక్క లవ్ అని తప్ప. బికాస్ లవ్ ఇస్ నాట్ ఎ గేమ్, ఇట్స్ లైఫ్.
ఐఎమ్ సో సారీ. నువ్వు 486 అని నేను చాలాసార్లు ఇన్సల్ట్ చేశాను. ఆఖరికి నేను అనుమానించాను కూడా. ఛా, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నువ్వు కాదు, నేనే 486ని, ఫూల్ని. నీ లాంగ్వేజ్లో చెప్పాలంటే నేను గొట్టంగాడిని. నాకు ప్రేమించడమే తప్ప ఆ ప్రేమను సాధించుకోవడం తెలీదు. అసలు నాది ప్రేమనే తెలియలేదు. తెలుసుకునేసరికి అంతా అయిపోయింది. నేను ఇక్కడికి వచ్చే ముందు నీతో చాలా మాట్లాడాలని ఆశతో వచ్చాను. ఏంటో ఏం మాట్లాడలేకపోతున్నాను. ఫస్ట్ టైం నా లైఫ్లో ఏడవాలనిపిస్తోంది. ఇది నిన్ను మిస్ అవుతానన్న బాధో, నువ్వు మిస్ అయితే ఎలా బ్రతకాలో అన్న భయమో అర్థం కావట్లేదు. మాహి, ఐ మిస్ యూ. క్రిష్, భయం మనిషిని బ్రతకనివ్వదు, బాధ మనిషిని చంపేస్తుంది. నువ్వే కాదు, నేను నిన్ను అనుమానించాను, అపార్థం చేసుకున్నాను. నేను నిన్ను క్షమించేస్తాను. నువ్వు నన్ను క్షమిస్తావా? నువ్వు నన్ను మిస్ అవుతావని చెప్పా. నేను నిన్ను మిస్ అవ్వాలనుకోవడం లేదు. నువ్వు నాకు కావాలి. నిన్ను నాకిస్తావా?